అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. మీ ముందుకైతే నేను పచ్చి నెత్తళ్ళు మామిడికాయ కర్రీతో అయితే వచ్చేసాను. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దామా. అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ టమాటా పేస్టు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు, మసాలా పేస్టు, పచ్చిమిరపకాయలు, తురుముకున్న మామిడికాయ, కొత్తిమీర, ఇలాంటి వెడల్పంటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకుని చిట్పట్లాడించండి. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని మనమైతే ఈ కూరనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇది ఒక చిన్న తాలింపు అండి. ఈ తాలింపు పెట్టుకుని నెత్తల కర్రీ అనేది చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మా వీధిలోకి వచ్చేయండి. ఇలాంటి చేపలు వచ్చినప్పుడు మనసు ఎవరికి ఆగుతుంది చెప్పండి. నేనైతే వెంటనే తీసేసుకున్నానండి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకుని ఉప్పు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది తొందరగా వేగుతుంది. ఇలా వేగిన దాంట్లో మనం పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం కలిపి పెట్టేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని వాటిని కూడా ఒక్కసారి అటు ఇటు గరిటె అయితే తిప్పేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కూడా వేసుకుని మనం పచ్చివాసన పోయేంత వరకు అయితే కలిపేసుకోవాలి. పచ్చివాసన వచ్చిందంటే కూర అనేది అంత టేస్ట్గా ఉండదు. మనం మసాలా పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించేసుకోండి. నేను ఏ చేపల కూర అయితే వండని ముక్క అనేది చెదరదండి. ముక్క అనేది చెరగదు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కారం కూడా వేసేసుకుని కలిపేసుకోండి. శుభ్రంగా కలిపేసుకొని మనం మామిడికాయ తురుము ఉంటుంది కదా, ఆ మామిడికాయ తురుము అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుని దీన్ని శుభ్రంగా కలిపేయండి. బాగా అయితే కారం అయితే పట్టాలి. ఇలా మామిడికాయ తురుము అనేది వేసేసుకుని మనం శుభ్రంగా అయితే కలిపేసుకుని వాటర్ పోసేసుకోవాలండి. నీళ్లు పోసేసుకుని మనం ఎప్పుడు కూడా నెత్తళ్ళు కూడా బొచ్చు కూడా ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎప్పుడు వేయకూడదండి. వేస్తే ముక్క అయితే మాత్రం చదురైపోతుంది. ఈ నెత్తళ్ళు ఇష్టంగా చిన్నపిల్లలు కూడా తింటారు కదా. ముళ్ళు వేరేగా మన స్కిన్ వేరేగా అయితే చిన్నపిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది తినడానికి. ఇలా కొత్తిమీర అనేది వేసేసుకొని మూత అయితే పెట్టేసుకొని పులుసు అనేది మనం ఏ చేపల కూర అయినా మనం పులుసు అనేది బాగా మరిగితేనే చేపల కూర అనేది టేస్ట్ వస్తుంది. మనకి మామిడికాయ ముక్క జ్యూసీగా అయిపోవాలి. ఇలా అరచేతులు ఎంతమంది టేస్ట్ చేస్తారు చెప్పండి. నేను ఎప్పుడు కూడా ఉప్పు కారాలు సరిపోయలేదా అనేసి మధ్యలో నేను ఇలా అరచేతులు అయితే నేను టేస్ట్ చేస్తాను. ఇలా మనం పచ్చి నెత్తళ్ళు వేసేసుకొని గరిటె మాత్రం పెట్టకూడదు. మనం ఒక గుడ్డ అనేది తీసుకుని అది దాంతో అయితే మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి, కానీ గరిటె అయితే పెట్టకూడదండి. ఇలా నెత్తళ్ళు అనేది మనం నేను చూపిస్తున్న మాదిరిగా ఇలా అయితే గుడ్డతో కలపండి. చాలా టేస్టీ వస్తుంది కూర అనేది. ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ముందుకి నేను ఇంకా మంచి వెరైటీ వంటలు అయితే తీసుకొస్తాను. ఇలా అయితే కలపాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మనం హైలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. నెత్తళ్ళ కూర అనేది అయిపోయింది. చూడండి, అబ్బబ్బా ఆ పులుపు ఒక్కొక్క నెత్తల్లో వేసుకుని తింటే ఉందండి. చూడండి, అసలు నెత్తళ్ళు అనేది చెదురయ్యిందా లేదు కదా. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి.